తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కృషితో ఉక్కుకు ఆర్థిక భరోసా దక్కిందన్నారు. కేవలం ఉత్తరాంధ్రకే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి మణిహారంగా విశాఖ కర్మాగారం నిలిచిందన్నారు. వేలాది మంది వీరోచిత పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను పునరుజ్జీవింపచేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చెప్పేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించి ఆదుకున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని నిలబెట్టడం కోసం, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నాల్ని తిప్పికొట్టడం కోసం భారీ ప్యాకేజ్ 11,440 కోట్లు. వాస్తవానికి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఇప్పుడు 16,000 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి 16,000 కోట్లు కేటాయిస్తే విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవచ్చు అని ప్రధానమంత్రి గారికి తెలియజేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే 11,440 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించింది. దీనిని బట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమల పరిరక్షణ కోసం, అలాగనే కొత్త పరిశ్రమల స్థాపన కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్ గా, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఇది ఒక పెద్ద సాక్ష్యం.